గరుడ పురాణం ప్రకారం తప్పు చేస్తే నరకంలో విధించే శిక్షలు. తమిశ్రం, ఎవరైతే ఇతరుల సొమ్ము మీద ఆశపడతారో ఆ సొమ్ముని దోచుకుంటారో నరకంలో విధించే శిక్ష తమిశ్రం. ఈ శిక్ష ప్రకారం యమలోకంలో అలా చేసిన వారిని కట్టేసి దారుణంగా శిక్షిస్తారు. ఈ శిక్ష వారికి విధించినంత కాలం జరుగుతూనే ఉంటుంది. అందాతమస్త్రం, ఇది కేవలం ఒక భర్త లేదా భార్య వారు చేసిన కర్మలకు విధించే శిక్ష. ఇది కూడా కొంచెం తమిశ్రంకి దగ్గరగానే ఉంటుంది. ఈ శిక్షలో కూడా భార్య భర్తని గాని భర్త భార్యని గాని సరిగ్గా చూసుకొని వాళ్లకి విధించే శిక్ష. రౌరవం, ఈ శిక్ష ప్రకారం నరకంలో ఎవరైతే ఇతరుల సొమ్ముని లాక్కుని అనుభవిస్తారో వారికి విధించబడే శిక్ష. వారిని క్రూరమైన సర్పాలతో బాధించి హింసిస్తారు. మహారౌరవం, ఇది కూడా రౌరవానికి దగ్గరగానే ఉంటుంది. కాకపోతే ఈ శిక్ష రౌరవం కన్నా కఠినంగా ఉంటుంది. వారికి లభించిన దానికన్నా ఎవరైతే ఇతరుల సొమ్ముని లాక్కుని దౌర్జన్యంగా వారిపై ప్రవర్తించి క్రూరంగా వారిని హింసించి వారి సొమ్ముని అనుభవిస్తారో వారికి విధించబడే శిక్ష మహారౌరవం. ఈ శిక్షలో భాగంగా విషపూరితమైన సర్పాలతో మనుషుల్ని కరిపిస్తారు. నిరంతరంగా ఈ సర్పాలు వారిని కరుస్తూనే ఉంటాయి. కుంభీపాకం, ఈ శిక్షానుసారం ఎవరైతే మూగజీవాల్ని తమ సుఖం సంతోషం కోసం హింసిస్తారో వారికి విధించబడే శిక్ష. వారిని వేడిగా మరిగించిన నూనెలో వేసి ఉడికిస్తారు. కాలసూత్రం, ఈ శిక్ష ప్రకారం ఎవరైతే తమ పెద్దల్ని గౌరవించరో హీనంగా చూస్తారో వారికి విధించబడే శిక్ష కాలసూత్రం. వీరిని భరించలేనటువంటి వేడిలో మంటల్లో కాలుస్తారు. కాలసూత్రం కూడా వారి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఆశిత పత్రం, ఈ శిక్షానుసారం ఎవరైతే తమ విధి నిర్వహణలో తప్పులు చేస్తారో తమకు కేటాయించిన పనులను సరిగ్గా నిర్వర్తించరో వారికి విధించబడే శిక్ష ఆశిత పత్రం. ఈ శిక్షానుసారం యమధర్మరాజు దగ్గరున్న భటులు కొరడాలతో దారుణంగా వారిని శిక్షిస్తారు. సుకరముఖం, ఈ శిక్ష ప్రకారం పాలకులు పాలించే వాళ్లు ఎవరైతే తమ పనులను నిర్వర్తించరో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారో పాలన సరిగ్గా సాగించరో వారికి విధించే కఠిన శిక్ష సుకారముఖం. వారిని కొరడాలతో విపరీతంగా కొట్టి నుజ్జు కింద తొక్కిస్తారు. అంధకూపం, ఈ శిక్ష ప్రకారం ఎవరైతే మంచివారిని బాధిస్తారో సహాయం అడిగినా చేయరో వారికి విధించబడే శిక్ష అంధకూపం. ఈ శిక్ష ప్రకారం ఒక చీకటి గుహలోకి నెట్టి క్రూరమైన జంతువులతో కరిపించి పొడిపిస్తారు. అవి వారిని పీక్కు తింటాయి. తప్తమృతి, ఇది ప్రధానంగా దొంగతనం చేయబడే వారికి విధించబడే శిక్ష. ఈ శిక్ష ప్రకారం నరకంలో బంగారం వెండి కరిగించే బాణలిలో వేసి కింద మంట పెట్టి వారిని మరిగిస్తారు. క్రిమి భోజనం, ఈ శిక్షానుసారం ఎవరైతే అతిథుల్ని అవమానిస్తారో సరిగ్గా భోజనం పెట్టరో వారికి విధించబడే శిక్ష క్రిమి భోజనం. ఈ శిక్ష ప్రకారం బ్రతికుండగానే వారికి నరకంలో పాములు తేళ్లతో కరిపిస్తారు. సల్మలి, ఈ శిక్షానుసారం ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే హత్యలకు పాల్పడినా చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడినా వీరందరికీ విధించబడే శిక్ష సల్మలి. వజ్రకంఠ కాసలి, ఈ శిక్షానుసారం ఎవరైతే జంతువుల్ని హింసిస్తారో వారిపై అఘాయిత్యాలకి పాల్పడతారో జంతువులతో లైంగికానందం పొందే వారికి ఇటువంటి శిక్షను విధిస్తారు. వారిని సూదులతో ఒళ్లంతా గుచ్చుతారు. వైతరణి, ఇది యమలోకంలోనే చాలా భయంకరమైన ప్రదేశం. ఈ నదిలో మలమూత్రాలని శరీర అవయవాల్ని మురికితో నింపబడి ఉంటుంది. ఎవరైతే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో వారందరినీ ఈ వైతరణి నదిలో విసిరేస్తారు. వారి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు వైతరణిలోని మలమూత్రాలను తిని వారు బ్రతకాలి. పుయోదకం, ఈ శిక్ష ప్రకారం ఎవరైతే ఆడవారిని మోసం చేస్తారో పెళ్లి చేసుకుని హింసిస్తారో పెళ్లి చేసుకుని మోసం చేస్తారో వారికి విధించబడే శిక్ష. ఒక బావి నిండా మలమూత్రాలను నింపి వారిని అందులో పడివేస్తారు. ప్రాణరోధం, ఈ శిక్ష ఎవరైతే జంతువుల్ని వెంటాడి వేటాడతారో వారికి విధించబడే శిక్ష ఇది. ఈ శిక్ష ప్రకారం యమలోకంలో జంతువుల్ని వేటాడే వాళ్ళందర్నీ కట్టేసి చేతులు కాళ్లు నరికేస్తారు. విశాసనం, ఈ శిక్ష ప్రకారం ఎవరైతే ధనవంతులు పేదవాళ్లని నీచంగా చూస్తారో వారి డబ్బు అహంకారంతో పేదవారిని బాధిస్తారో వారికి విధించబడే శిక్ష. లాలాభక్షం, ఈ శిక్ష ప్రకారం ఎవరైతే లోబులు కుటిల మనస్కులు ఉంటారో వారికి విధించబడే శిక్ష. ముఖ్యంగా ఎవరైతే పిల్లికి కూడా దానం చేయరో అటువంటి వారికి విధించబడే శిక్ష. వారందర్నీ మలమూత్రాలతో నిండబడిన ఒక సముద్రంలోకి విసిరేసి ఆ మలమూత్రాల్ని తినిపిస్తారు. సారమేయాసనం, ఈ శిక్ష ప్రకారం ఎవరైతే మనుషుల్ని మోసం చేస్తారో మనసులో ఒకటుండి పైకి వేరేగా ప్రవర్తిస్తారో వారందర్నీ ఒక గదిలో బంధించి
ఉపయోగించి కొన్ని వేల లక్షల కుక్కలతో వారందరినీ కరిపించి వారిని బాధిస్తారు. అవిసి ఈ శిక్ష ప్రకారం ఎవరైతే అబద్ధాలాడతారో, మనుషుల్ని మోసం చేస్తారో వారికి విధించబడే శిక్ష. ఐహపనం ఈ శిక్ష ప్రకారం ఎవరైతే మద్యానికి బానిసలవుతారో, మద్యం బానిసలై మనుషులపై అఘాయిత్యాలకి పాల్పడతారో వారికి విధించబడే శిక్ష. వారందరికీ నరకంలో మరిగించిన లోహాల్ని కరిగించి వాటిని ద్రవ రూపంలో తాగిస్తారు. రక్సోబ్జక్సం ఈ శిక్ష ప్రకారం ఏ మనిషి అయితే ఎదుటివారు చనిపోయినా కూడా వారి బంధువుల్ని గాని వారిని గాని బాధించినా, ఇంకా వారిని పీక్కు తిన్నా వారికి విధించబడే శిక్ష. శూలప్రోతం ఈ శిక్ష ప్రకారం ఏ తప్పు చేయని మనుషుల్ని కూడా బాధించిన వాళ్లకి విధించబడే శిక్ష. అటువంటి వారిని నరకంలో ఆకలి దప్పులతో హింసిస్తారు. క్షరకర్దమం ఈ శిక్ష ప్రకారం ఎవరైతే ఎదుటి వారిని అవమానిస్తారో, మాటలతో కుళ్లపొడుస్తారో వాళ్లకు విధించబడే శిక్ష. అటువంటి వారిని నరకంలో తలకిందులుగా వేలాడదీసి వారిని హింసిస్తారు. దండసుఖం ఎవరైతే సమాజంలో మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తారో అటువంటి వారికి విధించబడే శిక్ష ఇది. అటువంటి వారిని నరకంలో క్రూరమైన జంతువులతోనే బాధిస్తారు. వతరోధం ఈ శిక్ష ప్రకారం ఎవరైతే మూగ జీవాల్ని, పశు పక్షాదుల్ని, ఆకులు అలములు తిని నివసించే జంతువుల్ని అడవుల్లో వేటాడి హింసించి ఆనందం పొందుతారో వారికి విధించబడే శిక్ష ఇది. వారందరినీ నరకంలో మంటల్లో కాల్చి విషం తినిపించి వివిధ రూపాల్లో బాధిస్తారు. పర్యావర్తనకం ఈ శిక్ష ప్రకారం ఎవరైతే ఆకలిగా ఉందని అడిగిన వాళ్లకు కూడా అన్నం పెట్టరో, అన్నం పెట్టకుండా వారిని బాధిస్తారో వారికి విధించబడే శిక్ష ఇది. అటువంటి వారిని క్రూరమైన పశు పక్షాదులతో హింసిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.